రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వీఐపీల సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్ అవుతున్నాయి. ఉదయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ హ్యాక్ అయింది. రాజ్భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. తన ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు ఆమె. తన టీం కూడా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని కవిత స్పష్టం చేశారు. నిన్న మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ వరుస పరిణామాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో వీఐపీలను వరుసగా టార్గెట్ చేస్తున్నారా, ఏదైనా స్కెచ్లో ఇదంతా భాగమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సో సురేష్, చెప్పండి, తెలంగాణలో ప్రముఖుల ఫేస్బుక్ అకౌంట్స్ కానీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ హ్యాక్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం ఇప్పటి వరకు సామాన్య ప్రజలకు సంబంధించిన సెలబ్రిటీలకు సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్స్ అదేవిధంగా ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకులు సంబంధించిన ప్రముఖులు, మంత్రిది అదేవిధంగా గవర్నర్ తమిళసై గవర్నర్ది కూడా హ్యాక్ చేసినట్టు అనుమానం రావడంతో పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళసైకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లో డీపీది ఆమెకు తెలియకుండానే డీపీ చేంజ్ చేశారంటే ఇది హ్యాక్ గురైంది అనే అనుమానంతో పోలీసులకి ఫిర్యాదు చేసి దీనిపైన విచారణ జరపండి అని చెప్పేసి కూడా గవర్నర్ ఆఫీసు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కవితకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ కూడా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు కూడా తనకు సంబంధం లేకుండానే ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ చేసి ఒక వీడియోని పోస్ట్ చేశారని చెప్పేసి కూడా హ్యాక్ గురైందని చెప్పి ట్విట్టర్ వేదికగానే కవిత వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేస్తూ అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా కంప్లైంట్ కి సంబంధించి హ్యాక్ గురైందని చెప్పేసి కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ఇంకా మంత్రి దామోదర్ నరసింహది కూడా ఫేస్బుక్ హ్యాక్ అయింది. ఫేస్బుక్ హ్యాక్ చేసి అతనికి సంబంధం లేకుండానే పోస్టులు పెడుతున్నారు సైబర్ నేరగాళ్ళు. అంటే సైబర్ నేరగాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేసి హ్యాకింగ్ కలుగుతామనేది ఒక ఉద్దేశాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు సామాన్యులకు సంబంధించిన అకౌంట్స్ నే హ్యాక్ చేసేవాళ్ళు. కానీ ఇంత సెక్యూరిటీ, ఎందుకంటే ప్రొఫైల్ లాక్ చేసి ఉంటాయి, సెక్యూరిటీ ఉన్న వారికి సంబంధించిన అకౌంట్స్ ను కూడా హ్యాక్ చేసి నేరుగా ఆపరేట్ చేస్తున్నారంటే సైబర్ నేరస్తులు ఏ అవకాశాన్నైనా వినియోగించుకొని ఇలా నేరాలకు పాల్పడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా దీనిపైన సైబర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన ప్రముఖులకు సంబంధించి అకౌంట్స్ ఏమైనా హ్యాక్ గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వాటి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రెగ్యులర్ గా ఉండే యాక్టివిటీతో పాటు కాకుండా ఏదైనా తేడాగా కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందిస్తే దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. చాలా మంది ఇప్పటికే చాలా సెలబ్రిటీలు కూడా అకౌంట్స్ హ్యాక్ చేసి వారికి తెలియకుండానే వాళ్ళ పేరుతో పోస్టులు పెట్టడం చూసాం. కానీ ఇప్పుడు గవర్నర్ది అదేవిధంగా ఎమ్మెల్సీ కవితది, మంత్రి దామోదర్ నరసింహది కూడా హ్యాక్ గురయ్యాయి. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి హ్యాక్ గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేసి హ్యాక్ కి సంబంధించిన పోస్టులు పెడితే పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు సంబంధించిన ఐపీ అడ్రస్ ద్వారా వారి వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.